హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. నేను మీ అర్చన. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ ఓలిగే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒబ్బట్టు అని కూడా అంటారు. దీనికి ముందుగా మనం 1 కప్పు వరకు కందిపప్పును తీసుకుని వీటిని బాగా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసి పైన మూత పెట్టి 1 గంట వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని కాస్త మిక్స్ చేసి అది కూడా యాడ్ చేసుకుని లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఇదంతా కూడా పిండికి పట్టే విధంగా రఫ్ చేసుకుంటూ అంతా కూడా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఇది మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకున్నాక తగినంత వాటర్ని యాడ్ చేస్తూ మొత్తం అంతా కొంచెం చపాతీ పిండి కానీ ఇంకా లూజ్గా ఉండే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి అంతా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ పసుపు యాడ్ చేసాం కదండి, అది కూడా అంతా బయటకు వచ్చి కలర్ కూడా మనకి కాస్త షేడ్ అవుతుంది. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకుని మరి కాసేపు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటూ అలా కలుపుకోవడం వల్ల మనకి గుల్ల అనేది కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మరో 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి పైన ఒకసారి ప్రెస్ చేస్తూ మరొకసారి కలిపి పైన మూత పెట్టి 1 అవర్ వరకు పిండిని రెస్ట్ ఇవ్వండి. బాగా పొంగుతూ వస్తాయి మనకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్నగా జాజికాయ అలానే జాపత్రి 1 టేబుల్ స్పూన్ వరకు సోంపుని తీసుకుని ఫైన్ పౌడర్లా అయ్యే వరకు మిక్స్ చేసుకుని వీటిని ఒక జల్లిలో వేసుకుని అంతా కూడా జల్లించుకోవాలి. ఇది మనకి ఎంతో అవసరం లేదండి, కొంచెం ఒక పించ్ ఆఫ్ అంటే సరిపోతుంది. మనం పూర్ణంలో వేయటానికి మాత్రమే ఇది. ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక వెడల్పాటి గిన్నెలో కానీ లేకుంటే పెద్ద కుక్కర్లో కానీ వేసుకుని 4-5 కప్పులు వాటర్ని యాడ్ చేసి వీటిని ఉడికించుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక జల్లెడ గిన్నెలో వేసుకుని ఈ పప్పుని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ కందిపప్పులో ఉండే వాటర్ మనం వాటిని కందికట్టు చారు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ వాటర్ అంతా కూడా ఆ గిన్నెలోకి వెళ్ళే విధంగా దాన్ని కదుపుతూ మొత్తం అంతా కూడా బయటికి వచ్చేసే విధంగా చేసుకుని ఇప్పుడు ఆ పప్పుని మళ్ళీ మనం ముందుగా తీసుకున్న ఆ గిన్నెలో వేసుకుని 1 కప్పు వరకు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లంలో మీకు ఏదైనా నలకలో అలాంటి పీచు అలాంటివి ఉంటే కనుక ముందుగానే కరగబెట్టుకుని వడపోసుకోండి. వేసింది ఆర్గానిక్ బెల్లం అండి, అంతా చాలా ఫ్రెష్గా బాగుంది, ఎటువంటి మలినాలు కూడా లేవు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, 1/2 కప్ వరకు కొబ్బరిని యాడ్ చేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి రెడీగా ఉంటే వేసుకోండి. నేను కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని మిక్సీలో వేసుకుని ఎండలో పెట్టుకుని అది వేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అంతా కూడా పాకం అంతా దగ్గరికి వచ్చి మనకి అడుగు పడుతూ ఉంటుంది. ఆ టైంలో మనం స్టవ్ని ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, సోంపు పౌడర్, అది యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు వద్దనుకుంటే అది స్కిప్ చేసినా పర్లేదు, కానీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనకి గట్టిగా అయిపోయిన తర్వాత కాసేపు ఆరబెట్టి మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అప్పుడు మనం పూర్ణం చేసి వేసినప్పుడు కూడా మనకి బరకగా లేకుండా చేసేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకుని రెడీగా ఉంచుకుని మీకు నచ్చిన సైజుల్లో పూర్ణాన్ని రెడీ పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసుకుని ఉంచుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ పిండిలా కలుపుకున్నాం కదండి, దాన్ని పైన మూత తీసి మరొకసారి వేళ్లతో మద్దన చేస్తూ వీటిని 2-3 సార్లు ఒక 5 మినిట్స్ వరకు అలా చేయటం వల్ల ఇంకొంచెం సాఫ్ట్ అనిపించి మనం చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా స్మూత్గా ఒబ్బట్టు అనేది చాలా ఈజీగా వెళ్తుందండి చేసేటప్పుడు. ఇలా వేళ్ల మధ్యలో నుంచి తీసుకుంటే మనకు అంతా కూడా సమానంగా వచ్చేస్తుంది పైన తోపు అనేది. ఇప్పుడు చపాతీ షీట్ని తీసుకుని పైన ఒక కవర్ని అమర్చుకోండి. మనకి షాపుల్లో బొబ్బట్టు చేసే కవర్ అని అంటే ఇస్తారండి, అలా అయినా కూడా తీసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏదైనా మందపాటి కవర్ ఉన్నా కూడా సరిపోతుంది. ఒక పిండి ముద్దను తీసుకుని చిన్న చపాతీలాగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని దాంట్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ మొత్తం అంతా కూడా కవర్ చేస్తూ ఇలా రౌండ్గా ఒక బాల్ లాగా ట్విస్ట్ చేస్తూ తీయటం వల్ల పైన ఎక్సెస్ది వచ్చేస్తుంది. అలా తీసిన తర్వాత మళ్ళీ అలా రౌండ్గా చేసి లోపలికి ప్రెస్ చేసి పైన వేరొక కవర్ని అమర్చి
కొంచెం ఇట్లా మనం స్ప్రెడ్ చేస్తే చాలండి, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం కలిపేటప్పుడు కూడా అన్నీ అంత కరెక్ట్గా కలిపాం కాబట్టి చాలా ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతూ ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వెళ్తుంది. ఇలా జస్ట్ మనం ప్రెస్ చేస్తే చూడండి, ఏమి బలం కూడా పెట్టకుండానే చాలా చక్కగా బొబ్బట్టు అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, ఎవరైనా కూడా తయారు చేసేయవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి అట్ల పెనం అనేది బాగా కాగి ఉంది కదా, పైన కొంచెం ఆయిల్ని నెయ్యిని వేసుకుని పైన ఇంకొకసారి టర్న్ చేసుకుంటా, ఇది నిదానంగా చేయాలండి, మరీ మీడియంలో పెట్టకూడదు, మరీ హైలో పెట్టకుండా చూసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇది అచ్చంగా నెయ్యితోనూ కాల్చుకోవచ్చు, కాస్త నెయ్యి కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు. నేనంతా కూడా నెయ్యిని యాడ్ చేసుకునే చేస్తున్నానండి. అలానే మిగిలి ఉన్న ఒబ్బట్లన్నీ కూడా తయారు చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా తయారు చేసేయండి. ఇప్పుడు మనం మీకు అట్లా రాదు అనుకుంటే కనుక మనం చేత్తో చేయటం, మనకి ప్రెస్ చేయటం రావట్లేదు అంటే చపాతీ రోలర్ ఉంటుంది కదండి, వాటితో కూడా నిదానంగా ఇలా పెట్టి పైన ఇంకొక షీట్ని పెట్టి ఆ కర్రని బాగా ప్రెస్ చేస్తూ కాకుండా పైన ప్రెస్ చేస్తే సరిపోతుందండి. అది ఈజీగానే వెళ్ళిపోతుంది, మనం ఏమాత్రం బలం కూడా దీనికి పెట్టనవసరం లేదు. అలా చేత్తో తీసి వేసుకుని ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవడమే. కాలుస్తుంటే మంచి నేతి వాసనతో మంచి బొబ్బట్టు అనేది ఎంత స్వీట్గా, అసలు ఆ పైకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కర్ణాటక స్పెషల్ ఓలిగేని ఇలా కందిపప్పుతో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే కనుక అల్టిమేట్ ఉందండి, చాలా బాగుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో, 3 వేలతో తుంచితే చాలా మృదువుగా ఎంత చక్కగా మనకి చేతిలోకి వచ్చేసిందో చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.